సీను, ఈ ఊళ్ళో రోడ్లు పడ్డానికి మంత్రిగా రావడానికి కారణం నువ్వే అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతున్నాను. కానీ నువ్వు గెలవాలన్నా, నువ్వు అనుకున్నది సాధించాలన్నా నా ఒక్కదాని నమ్మకం సరిపోదు. నీ వల్లే ఇదంతా జరిగిందని ఊరు మొత్తం నమ్మాలి. ఇంత చేయగలిగిన వాడివి ఆ మాత్రం చేయలేవా? ఆలోచించు. హలో, ఒక్క నిమిషం సార్. పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్, అర్జెంట్ అట. ప్రదక్షిణాలు చేశాం కదా, ప్రమోషన్ శాఖ మార్చారేమో. హలో, మురికి అప్పలనాయుడు మాట్లాడుతున్నానండి. ఇదేట్రా? అయ్యయ్యో, హారత ఆరిపోయిందండి. హారత ఆరిపోవడం కాదురా, మన కొంపలు ఆరిపోయి. ఏమైందండి? మంత్రి పదవి ఊడిపోయింది. మంత్రి పదవి పోయిందా? అవును, నా మానాన్ని గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని ఉంటే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే ప్రమోషన్ వద్దన్నాడు. ఆడెవడు సీన్గాడు. ఎవరు సీన్గాడా? మా సీన్గాడు సీన్గాడే, ఈడు సీన్గాడే, నాకు శనిగాడాడు. ఎల్రా నెత్తుకో, ఆడు తోలిచ్చేస్తాను ఇవాళ. నీకు బుద్ధి ఉందా లేదా? ఏం చెప్పా? ఏం జరిగింది? ఏం జరిగింది? ఇక్కడికి వస్తే ఏవేవో వచ్చేస్తాయనో ఉన్నది కూడా ఊడిపోయింది. ఊడదేంటి మరి? ఏం మాట్లాడుతున్నావు? ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇలా గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగితే ఇలాగే జరుగుతుంది. అయినా నువ్వు వస్తే ఊళ్ళో రోడ్లు బాగుపడతాయని గాని నువ్వేదో మినిస్టర్వి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తావని కాదు. అంటే మీ ఊరికి రోడ్లు పడతాయని స్వార్థంతో అలా చెప్పావా? అవును, స్వార్థమే. మా ఊరి బాగు కోసం. జనం నువ్వు వాళ్ళకేదో చేస్తావని ఆస్తి గెలిపిస్తే పట్టించుకోవడం తప్పు. పదవి ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి గాని ఇలా గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ గుళ్ళో లింగాన్ని మింగేయడానికి కాదు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జనానికి ఏమైనా చెయ్యాలంటే పదవి ఉండాలి కదా. నీ పదవి ఎక్కడికి పోలేదు. కావాలని నేనే అలా ఫోన్ చేయించాను. నువ్వు చెప్పేది నిజమా సీను? మంత్రి గారు, మీ సెల్లో చెక్ చేసుకోండి, లోకల్ నెంబర్ ఉంటుంది. అవును, లోకల్ నెంబరే. ఇది పార్టీ ఆఫీస్ నుంచి. హలో, నా పదవి పోయిందా అండి? ఫైనాన్స్ మినిస్టరా? నేనా? ఇప్పుడు వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సీను, నువ్వు అన్నది నిజమైంది. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, నాకు కాదు జనానికి. అదే ప్రజలారా, మీకే అవసరం వచ్చినా నేనున్నాను. సీను ద్వారా కబురు పెట్టండి. ఇమ్మీడియట్లీ చెయ్యబోతే చెప్పు తీసి కొట్టండి. ఇప్పుడు తప్పని కొట్టండి. పంపియ్య నువ్వు గెడ్డావు కోసి రారా, మనకు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చింది. వారే నువ్వు చెప్తే నమ్మలేదు కానీ సీను, మా గొప్ప పని చేసినవరా. ఎన్నాళ్ళు రోడ్లు లేని మన ఊరికి ఏం చేసేదైనా రోడ్లు వేయించావు. మంచి పని చేసేవరా సీను. సీను, నువ్వు చెప్తే నమ్మలేదు కానీ మంచి పని చేసావురా. సీను, మొత్తానికి సాధించావురా. ఎన్నాళ్ళు ఆ ప్రెసిడెంట్ చేయించిన పని నువ్వు చేయించావరా. మంచి పని చేసావరా సీను. థ్యాంక్స్ సీత. ఎందుకు? ఎప్పుడు తిట్టుకునే ఊరి జనం వాళ్ళు సంతోషంగా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నువ్వేగా. నేను కాదు, 100% నువ్వే. మంచి పని చేయమని చెప్పడం ఈజీ, కానీ చేయటం చాలా కష్టం. నువ్వు ఆ పని చేయగలిగావు కాబట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతుంది. అవును సీత. సీను, మంచి పని చేసావయ్యా. వాళ్ళంత ప్రేమగా పొగుడుతుంటే నాకింటో కొత్తగా ఉంది, కానీ భలే బాగుంది. ఇలాంటి మంచి పనులే వరుసగా చేస్తే వాళ్ళ ప్రేమ శాశ్వతంగా నీ సొంతం అవుతుంది. ప్రెసిడెంట్ గా నిన్నే గెలిపిస్తారు. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. అరే, ఊరి చివర తగలపడిపోతుంది రండి. రే ఏంటి రావడం? ఎందుకు ఎలా పరిగెడుతున్నారు? తగలపడిపోయింది సీను. అయ్యో, బాబే, 100 ఏళ్ళు నువ్వు చల్లగా ఉండాలి సీను. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది. మొత్తం ఎన్ని కుటుంబాలు రా? 30 కుటుంబాలయ్యా. ఇదిగో, కుటుంబానికి 200 చొప్పున తీసుకొని గుడిసెలు వేసుకోండి. ఆగండి. ఇలా జరిగిన ప్రతిసారి మీరు డబ్బు తీసుకోవడం వల్ల 2 రోజులు కడుపు నిండుతుందేమో గానీ మీ సమస్య ఎప్పటికీ తీరదు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది డబ్బులు కాదు, పక్కా ఇల్లు. పక్కా ఇల్లా? అవును. కట్టించాలని నాకు ఉంది, నా చేతిలో పని కాదుగా. అది ఆఫీసర్ల పని, గవర్నమెంట్ వాళ్ళ పని. 25 ఏళ్ళగా ప్రెసిడెంట్ గా పదవి వెళ్తున్నావు, నువ్వు తెలుసుకుంటే ఎందుకు చేయలేవు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ చేత ఎలా సమాధానం చెప్పించాలో నాకు తెలుసు. ఏంట్రా పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అయితే నువ్వే కట్టించొచ్చుగా వీళ్ళకి పక్కా ఇళ్ళు. అలాగే కట్టిస్తాను,
ఇన్నేళ్ల నుంచి నువ్వు చేయలేని పని నేను చేసి చూపిస్తాను. నేను లింగరాజును మాట్లాడుతున్నా. సార్ నమస్కారం సార్. నమస్కారం. జనాలను వేసుకున్న సీనుగా నీ దగ్గరికి వస్తున్నాడు పక్కా ఇళ్ల కోసం. పక్కా ఇళ్ళ అవి ఎప్పుడో శాంక్షన్ చేశాం కదండి. ఆ డబ్బు మీరు ఆ గొడవ ఇప్పుడు ఎందుకయ్యా? నీ వాటా నీకు అందిందిగా. అవుననుకోండి. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఎంటేసుకొచ్చిన జనం ముందు సీనుగాడు ఎదవైపోవాలా. నేను చూసుకుంటాను కదండి. నమస్కారం అండి. నమస్కారం. మీ వినతి పత్రం చూశానయ్యా, ఆలోచించి చెప్తాను. మీరు ఆలోచించుకునే వరకు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మీ ఇంట్లోనా? అంటే ఇప్పుడు ఏం చేయమంటావు? వీళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించాలి. కుదరదయ్యా. ఎందుకు కుదరదు? ఎలక్షన్ టైంలో విలేజ్ డెవలప్మెంట్స్ ఏం శాంక్షన్ చేయకూడదు. అయితే నిన్నగాక మొన్న మా ఊర్లో రోడ్లు వేయించారు, దాని సంగతి ఏంటి? అది మినిస్టర్ పర్యటన కోసం వేసిందయ్యా. ఓహో, మినిస్టర్లకి ఆఫీసర్లకి అయితే ఎప్పుడైనా ఏదైనా శాంక్షన్ చేస్తారనమాట. అదే మామూలు ప్రజలకు కావాలంటే ఎన్నికలు రూల్స్ అడ్డం వస్తాయి. అసలు ఎన్నికలు ప్రజల కోసమా నాయకుల కోసమా? చూడు మిస్టర్, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు కలెక్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే నా పవర్ చూపించాల్సి ఉంటుంది. పవర్ ఉపయోగించినా పలుకుబడి ఉపయోగించినా మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే పని లేదు. వాటర్ చార్జ్. చచ్చిపోయిట్టున్నాడు రా, వచ్చేమన్నాడు రా. మా జీవితాలు ఇంతేరా? మా కోసం ప్రాణాల మీద తెచ్చుకోదు. మేము కావాలంటే మళ్ళీ గుర్తు లేకుండా వచ్చేరా. నమస్తే సార్. ఏమయ్యా, ఏమిటిదంతా? సార్ వీళ్ళంతా లేబర్ అండి. అనవసరంగా గొడవ చేస్తున్నారు. అనవసరంగా గొడవ ఎందుకు చేస్తారా? సార్ రాత్రి లింగరాజుపాలెం గూడెంలో అగ్ని ప్రమాదం జరిగింది. వీళ్ళ గుడిసెలన్నీ కాలిపోయాయి. వీళ్ళు పక్కా ఇల్లు కట్టించమని ధర్నా చేస్తున్నారు సార్. లింగరాజుపాలెంలో పక్కా ఇళ్ళు లేవా? అవును సార్. ఇంతకీ ఎవరతను? సార్ వాడు ఒక జులాయి వేధం అండి. జులాయి వేధం అయితే అతను వెనక అంతమంది ఎందుకుంటారా? సార్ అతను సీను అని లింగరాజుపాలెం ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి. ఓహో, వచ్చి మాట్లాడతాను. సార్ నమస్కారం. సార్ నమస్కారం. లింగరాజుపాలెంలో పక్కా ఇల్లు కట్టించమని 4 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేసింది కదా, ఇంతవరకు ఎందుకు కట్టించలేదు? సార్ అది ఇంకేం మాట్లాడుకో. నువ్వెవరెవరికి ఎంత ఇచ్చావో, నువ్వు ఎంత తిన్నావో నాకు అనవసరం. పొద్దుటికల్లా పక్కా ఇళ్ల పనులు మొదలు పెట్టాలి. నీ పేరేంటయ్యా? సీను. నీ పట్టుదల నాకు బాగా నచ్చిందయ్యా. నీ గొప్ప భవిష్యత్తు ఉంది. నువ్వు గొప్ప నాయకుడు అవుతావు. మీ అందరికీ పక్కా ఇళ్ళు శాంక్షన్ చేశాం. రేపటి నుంచి పని మొదలు పెడతారు. నమస్కారం. సీనుగాడు మామూలుడు కాదురా. అవునరా. ఏంటి హడావిడి? అదే టీచర్ అమ్మా, మన సాకలపేటలో పాకలు తగలబడిపోయాయి కదా, మన సీను ఎంఆర్ఓతో దెబ్బలాడి వాళ్ళకి పక్కా ఇల్లు ఇప్పించాడు. సీతరా దింపండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ సీత. చాలా మంచి పని చేసావు. నువ్వు చేసిన ఈ పని వల్ల ఆ కుటుంబాలన్నీ జీవితాంతం హ్యాపీగా ఉంటాయి. సీను, ఆ రోజు చెప్పాను నువ్వు ప్రేమించే అమ్మాయి కూడా నీకు దక్కదని. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఏ పిల్లైనా కాదుందు. జనమంతా మీ వెనుకున్నారని మీరంటున్నారు. సీనుగడ వెనకే ఉన్నారని ఊళ్ళో అంటున్నారు. ఆ రోజు నాకు ఊళ్ళో ఎదురులేదు, నాకు పోటీగా ఎవరు నిలబడన్నారు. మీ మాట నమ్మి మేము వర్క్ కూడా స్టార్ట్ చేశాం. ఇప్పటికే చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాం. రేపు మీరు ఎలక్షన్లో గెలవకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు కూడా. గెలవకపోవటం అన్న మాటే లేదు. నేను బతికున్నంత వరకు ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనే. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఎవరిని ఏం చేయాలో, ఈ ఎలక్షన్ ఎలా గెలవాలో నాకు తెలుసు. మీరు బయలుదేరండి. ఒరే అప్పిగా, అల్లరి చిల్లరిగా తిరిగే సీనుగాడు ఈ ప్రెసిడెంట్ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నట్టు? అవతలు చూస్తే ఏమైంది? అవతల
శారణనామ సంవత్సర మార్గశిర మాస బహుళ తదియా బుధవారం అనగా 4/2/2005 తేదీన ఉదయం 11:20 లింగరాజుపాలెం గ్రామ వాస్తవ్యులు ఆకాశం లింగరాజు గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజేష్ కు సూర్యారావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతనిచ్చి వివాహం జరిపించటకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం నిశ్చితా. ఏంటి ప్రెసిడెంట్ గారు ఎక్కడే ఆగిపోయారే? లోపలికి రండి. ఊళ్ళో పెద్ద మనుషులందరూ వచ్చేశారు. నువ్వు ఒక్కడవే రాలేదని ఇందాక నుంచి బాధపడుతున్నా. ఎంతైనా నా తర్వాత నువ్వే ఈ ఊరికి పెద్ద మనిషివి, ప్రెసిడెంట్వి. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని బాధపడుతున్నారా ప్రెసిడెంట్ గారు? ప్రతి మనిషికి ఓ వీక్నెస్ ఉంటుంది. నాకు పదవి, నీకు ప్రేమ. శీతకాల నాన్న, వాళ్ళ నాన్నకి మందు, దాంతో కొట్టే. రోడ్లు వేయించటం, ఇల్లు కట్టించటం కాదు సీను రాజకీయం అంటే. ఇది రాజకీయం. ఎలక్షన్స్ అనేవి ప్రతి 5 ఏళ్లకి వస్తాయి. కానీ ప్రేమ పెళ్లి అనేవి జీవితంలో ఒకేసారి వస్తాయి. ఎవరి కోసం ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నావో ఆ మనిషినే నీకు దూరం చేశా. ఇప్పుడు చెప్పు, నువ్వు గెలిచావా నేను గెలిచానా? ఏంటి సీను ఆశీర్వదించకుండా వెళ్ళిపోతున్నావు? సూరా, సీను చేత 4 అక్షంతలు వేయించు. ఏంటలుడు, నిన్ను కూడా పరాయిళ్ళ పిలవాలా? వచ్చి అక్షంతరం వేసేళ్ళు.